ఈ స్థలానికి పిసి వర్గీస్ అనే మహా గొప్ప దైవ సేవకుడు వచ్చారు. ఆయన అంతర్జాతీయ ప్రసంగికుడు. ఇంకా ఢిల్లీ వారు అడుగుతున్నారు, అయినా హౌ కుడ్ గెట్ పిసి వర్గీస్ ఫర్ యువర్ విలేజ్ మీటింగ్స్? బికాస్ ఇట్ ఇస్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన డబ్బులు కాదని పండుకునేవాడు, సామాన్యమైన చోటే పండుకునేవాడు పిసి వర్గీస్ గారు. ఆయన ఆ తర్వాత అమెరికాలో సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన పెరాలసిస్ వచ్చింది. అక్కడండి టాయిలెట్లో పడిపోయాడు. అక్కడ ఒక తెలుగు విశ్వాస ఇంటిలో ఆయనకు బస. ఆ తర్వాత మళ్ళా తిరిగి ఆయన మెడ్రాస్ చేరుకున్నారు. తన వారి భార్య పేరు శారమ్మ. ఓ రోజు అన్నాడు, జోషి, వుడ్ యు లైక్ టు కమ్ టు ఢిల్లీ, మెడ్రాస్కి? వస్తానన్నా. ఈ రాత్రి రిజర్వేషన్ లేదు, వస్తావా? వచ్చాను. ఆయన అన్నాడు, జోషి, మీరు ఆ స్థలం కోసం ప్రార్థన చేస్తున్నారు కదా, నేనేమో మలయాళి, మీరు తెలుగులో చెప్పావు. నువ్వు ఆ స్థలం కొరకు దేవుడు మా మీద భారం పెట్టారు. మేము ఉద్యోగాలు మానేసుకొని నేను సేవలో ఉన్నాను. నా భార్య ప్రొఫెసర్, ఆమె కూడా మానేసుకొని వచ్చేసింది. దేవుడు మాకు ఇల్లు ఇచ్చాడు, దేవుడు మాకు కొంత డబ్బు ఇచ్చారు. ప్రార్థన చేస్తుండగా ఆ స్థలం కొరకు ఇవ్వాలని దేవుడు మా హృదయంలో భారం పెట్టారు. నువ్వు వచ్చావు, ప్రార్థన చేసి తీసుకెళ్ళిపో. ఆయన ఈరోజు లేరండి, పోయినావా అనగా మన మీటింగుల్లోనే ముందుగా వారిద్దరు భార్యాభర్తలు ఇద్దరు 2 రోజుల వ్యవధిలో అమెరికాలో చనిపోయారు. బ్రదర్ పిసి వర్గీస్, ఆయన కుటుంబానికి మనం ఎంతో రుణపడి ఉన్నామండి. ఆ సభలకు వచ్చేవారు, ఆయన ఆసక్తిగా ప్రార్థన చేసేవారు, పని చేసేవారు. ఆయన మీటింగ్స్కి వస్తే రాత్రులు ఏమాత్రం కూడా భోజనం చేయరండి, అంత మాత్రం కదా, కనీసం టీ కూడా తాగరు. అలాంటి మహా గొప్ప దైవజనుడు సువార్తల పరిచర్యలు ఉన్నారు. హైదరాబాద్లో ఇంటింటి సువార్త. దాని డైరెక్టర్ గారు అన్నారు, జోషి, ఐ వాంట్ ఏ గుడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ మ్యాన్. అవును, పిసి వర్గీస్ గారు. ఆయన పిలిచాం. ఆ రోజు ఆ ఎవరీ హోమ్ క్రూసేడ్ డైరెక్టర్ అంటున్నారు, ఇంతకాలము అనేకమైన దేశాలు నేను వెళ్ళాను, కానీ నేను ఎప్పుడు ఇలాంటి ప్రసంగికుని చూడలేదు. థ్యాంక్ యూ జోషి. ఆఖరి దినం అయ్యా మీటింగ్స్ అన్నారు. ప్రసాద్ గారు అంటున్నారు, మళ్ళా రావాలని ఎంతమంది ఆశపడతారంటే అందరూ చేయెత్తారు. ఆయన అన్నాడు, నేను రాను అన్నాడు. ఎందుకంటే ప్రతి వారు కూడా ఒక వ్యక్తిని ప్రభువు దగ్గర తీసుకుని వస్తే నేను మరలా వస్తాను. పిసి వర్గీస్ అంకుల్ గారి కోసం ట్రిబ్యూట్గా ఈ పాట పాడటం జరుగుతూ ఉంది. చాలా గొప్ప వ్యక్తి పిసి వర్గీస్ అంకుల్. 2000 మనకి రక్షణ సాక్షి సభలు మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా మనకి ఇక్కడ ఎక్కువగా వాక్యం అందించిన సేవకులు ఎవరైనా ఉన్నారు అంటే అది పిసి వర్గీస్ అంకుల్ గారే. 2017 సంవత్సరంలో అంకుల్కి కొంచెం అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము చెన్నై వెళ్ళాం అంకుల్ దగ్గరికి. కొంచెం అప్పుడు నాకు కూడా ఇబ్బందిగా ఉన్నారు అంకుల్. ఆ టైంలో చాలామంది అనారోగ్యంగా ఉండి మంచంలో ఉన్నప్పుడు వాళ్ళ ఫేస్ అంతా దిగాలుగా ఉండిపోతూ ఉంటుంది. మేము ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయి, చాలా చేయాల్సినవి ఉన్నాయి అన్నట్లుగా ఉంటారు. కానీ పిసి వర్గీస్ అంకుల్ మాత్రం చాలా సంతోషంగా మాట్లాడాడు మాతో. ఆ రోజు చాలా సంతోషంగా మాట్లాడటమే కాదు, కానీ ఇంకా ఒక మాట అన్నారు అంకుల్. ఏమన్నారంటే, నాకు ఈ బలహీనత నేను సరి చేసుకోవటానికి వచ్చింది అన్నారు. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప సేవకుల్ని మనం కోల్పోయాం. సో అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట పాడుకుందాం.
సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి, నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. మనకంటే ముందుగా పరమ చేరిన పిసి వర్గీస్ గారి కంటే మనం గొప్పవారం కాము, మనము మంచివారం కాదు, మనం ఎంత మాత్రము శ్రేష్టము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు, ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలను ఇలా విరిచారు, మా ఆత్మలు రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు, నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై మీ ప్రాణం అర్పించితివి, నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. కూర్చుందాం. సంఘమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు, సువార్తకై పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు, ఈ ప్రేమను ఎరుగని వారు అన్యాయమును చంపారు, మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు, ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు, మాకు మాదిరి చూపించుటకు క్రీస్తుని పోలి జీవించారు, మీ జత పనివారము మేము, మీ జాడలో ఇక నిలిచి ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి, నీలో నిలచి ఉండుటే మా భాగ్యము,
ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచియుండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. సేవకులారా, సువార్తికులారా, మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచియుండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరి